ఏలుపుల సత్యం పూలచెట్టిగూడెం మల్నాడు రూరల్ మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ వచ్చేసి 2 ఎకరాలు వేసాను. ఆన్లైన్లో చేసినాను, 20 ప్యాకెట్లు చేసినాను. మంచిగా కాసింది, బాగా కాసింది, ఫుల్ కాసింది. మంచిగా మొక్క శాతం కూడా మంచిగా ఉంది. పడితే ఇది మంచిగానే, వర్షాలు ఎక్కువైనా ఏం కాలేదు, మంచిగానే ఉన్నది. దెబ్బ రాలేదు చెట్టు, వేరే దెబ్బతిన్నా కానీ దెబ్బతింది. గట్ట కూడా ఆగేది, లేట్ అయినా మంచిగా ఉంటుంది. అంత దెబ్బతిందండి. తోట కూడా మంచిగానే అనుకోండి. దానికి 3 రోజులకు 4 రోజులు కొట్టాలి, కానీ దీనికి అంత అవసరంగా లేదు. అంటే 3వ నాడే రిజల్ట్ కానొస్తుంది. అది కానరాదు. మండలు వస్తాయి, మంచిగా కాయ కూడా అసలు బాగా కాస్తుంది. కాపు ఎక్కడ నెంబర్ కాస్తుంది. ఇట్లానే వచ్చిందండి. అసలు మామూలు కాయ లేదండి, చిక్కగా కాసింది. అసలు దగ్గర కాపు, కళ్ళ గిల్లంతా దగ్గర కాపు మంచిగా కాసింది. వచ్చేసేకి ఆకుముడత, కొమ్మకులుడు ఇవన్నీ ఏం లేవు. ఏర్పులుడు కూడా లేదు. రోగాలు తక్కువ దీనికి. ఈ పక్కన చెట్టు తోట 1 ఎకరం పెట్టినా కొమ్మకులుడు వచ్చి కిందికి పోయింది. పెట్టి ఎన్ని మందులు పెట్టినా అది రాని మాత్రం నల్లి బాగా వచ్చిందండి. నల్లి మా విపరీతం. అసలు కొన్ని తోటలు అయితే వస్తూనే పోయినాయండి. 5-6 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు వస్తూనే పోయినాయి. ఏం లేవు. ఈ విత్తనాలు ఈ విత్తనాల కాడికి దీనికి నల్లి రాదండి. ప్రతి నల్లి రాలేదు. రంగు సైజు కూడా బాగుందండి. కాయ నిండా గింజ ఉంది. కాయ చూసినా కానీ కాయ నిండా గింజ ఉంది. ముడతలు లేవండి. ముడత గిడత ఏం లేదు దీనికి. ఈ కాయక అసలు ముడత లేదండి. వచ్చేసేది మార్కెట్లు కూడా వాటి అన్నిటి మీద 500 ఎక్కువ పడుతుంది. జెండాపాట పడుతుంది. కాయ కాలుతుంది. మంచిగా బరువు గిరి కూడా దాని నుంచి సగం తేడా ఉంది. మంచిగా ఉంది. ఏం చేస్తారో మంచిగా ఉంది అండి. ఏ మందులు కొడతారో ఏదైనా అడుగుతూనే ఉంటారు వాళ్ళు. ఎప్పుడు మిస్ కానీ వాళ్ళు, మనం మిస్ అయినా వాళ్ళు మిస్ చేస్తూనే ఉంది. అమ్మాయి కాలన్న మాట లేదండి. ఇలా కాలన్న మాట వెళ్ళా. ఈ 10 ప్యాకెట్ తీసుకున్నాం. వచ్చిపోతుంది. ఎకరానికి 40 ఈజీ తీసుకుంది. ప్రతి చేయదండి. ఎకరానికి 40 క్వింటాలు మించి గ్యారంటీ తీసుకుంది. విత్తనాలకి ఇబ్బంది లేదండి. అసలు నెంబర్ 1 విత్తనాలు. ఏ విషయాలంటే ఇది కాటాకి వస్తుంది, నల్లి తక్కువ, రైతుకి మంచి ఇంపార్టెంట్ అండి. ముడతలు కూడా అన్ని తక్కువ. ఏ ముడత నల్లి అని ఏమేమి రాదు. అన్ని విత్తనాలు వస్తూనే పోయినాయండి. ఈ సంవత్సరం ఈ విత్తనం నిలబడదంటే మీరు ఆలోచించండి. నెంబర్ 1 విత్తనం పెట్టినప్పుడు మర్చిపోరండి. ఓడైనా ఒక్కదమ్మ గట్ట పెడితే కదా దాన్ని జీవితంలో మర్చిపోదు. మా ఊర్లో అందరూ దాన్ని చూసిన కాల్చి ఇన్ని రోజులు ఎట్ట పట్టింది ఆ తోట అంటారు. 10 ఎకరాలు తోట పట్టిందండి. ఆగలి వచ్చిందండి. అసలు 20 సంవత్సరాల మంచి ఇంత చిక్కడి కాపు ఎదురు రాలేదండి. ఇలాంటి విత్తనం ఇప్పుడు చూడండి. కాపుకి ఏమైంది ఇది ఇప్పుడే కాపు గుర్తులు కాసినట్టు కాసింది. అసలు కాసి మొత్తం కింద పడిందండి. మళ్ళీ తట్టుకోలేక బరువుకి. ఈ సంవత్సరం 2.5 వేసినాండి. మళ్ళీ చేస్తాను. అసలు దీన్ని మర్చిపోతా. వేసినోడు మర్చిపోడండి. ఈ విత్తనం వేసినోడు ఈ రకానికి పోడు అసలే.